అంట కూతుర్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు అలిగించింది. మా తల్లికి అవసరం లేదంట, డబ్బుతోటి అవసరం లేక ఆవిడ కొన్ని రోజులు జీతం పడుతుందిగా, పడిన జీతం బ్యాంకులో ఉండాలి కదా, కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఊరుకుందంట తల్లి. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ తల్లి ఏం చేసింది అంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళిందంట. చెప్తుంది సొయాన చెప్పిన మాట, మొన్న ఒక వారం అయితే అక్కడ బ్యాంకులో తల్లి చెప్తున్న మాట. ఆ బ్యాంకు దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుందామని చూస్తే కొన్ని నెలలు బట్టి పడిన జీతము రూపాయి కూడాను లేదంట. చూసి అన్ని రోజులు కష్టపడిన డబ్బులు రూపాయి కూడాను లేకపోయేటప్పటికి గుండె ఆగిపోయినంత పని అయిపోయిందంట. బ్యాంకులో చూపిస్తే అవి ఎలా తీసుకున్నారో అంటే ఏటీఎం కార్డు ద్వారా తీసేసుకున్నారంట. ఆ పిల్లే తీసేసుకుందంట. తీసుకొని వేరే వ్యక్తితోటి వేరే ప్రాంతంలోనికి వెళ్ళిపోయిందంట. ఆ డబ్బులన్నీ తీసేసుకొని, ఆ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ తీసేసుకొని ఆ యొక్క పిల్ల ఏం చేసింది అంటే వేరే ప్రాంతంలోనికి వెళ్ళిపోయిందంట ఒక అబ్బాయిని తీసుకొని. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆడు ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు ఇంకా కొంత బంగారం కూడాను ఆ తల్లి బీరువాలో ఉందంట. మరి కూతురు ఉంది కదా, కూతురికి తెలుస్తుంది కదా తల్లి దగ్గర ఏముందో అంతా కూడాను కూతురికి తెలుస్తుంది కదా. ఒక కూతురు అని చెప్పి చక్కగా పెంచుకుందంట. ఆ అమ్మాయి ఏం చేసింది అంటే ఆ బీరువాలో ఉన్న బంగారం కూడాను తీసుకొని, ఆ డబ్బంతా కూడాను తీసుకొని ఏదే ప్రాంతంలోనికి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బంతా వాడుకొని డబ్బు అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు.